నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సందీప్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నామని వెల్లడి. దిల్ కీ బాత్ కార్యక్రమంలో చిన్నారులతో ముచ్చటించిన మోదీ. కౌలాలంపూర్లో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం. ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పడంలో భారత్దే కీలక పాత్ర అని రక్షణ మంత్రుల ప్రశంస. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేసిన బీజేపీ. ఎర్రగడ్డ రెహమత్ నగర్లో కిషన్ రెడ్డి పాదయాత్ర. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైన ఇండియా జాయ్ 2025. మీడియా ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు. వేవ్ సమిట్ ద్వారా భారత్ సాఫ్ట్ పవర్ను ప్రపంచానికి చాటి చెప్పామని వెల్లడి. రేపు CMS-03 ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో. భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా శాటిలైట్ను రూపకల్పన చేశామన్న చైర్మన్ నారాయణన్. సిడ్నీ ఆసుపత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్చార్జ్. మెడికల్గా ఫిట్ అయిన తర్వాత భారత్ తిరిగొస్తాడని BCCI ప్రకటన. ఇక వార్తల్లోని వివరాలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటు 25 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. నవరాయ్పూర్లో బ్రహ్మకుమారిల శాంతి శిఖర్ అనే ఆధునిక ఆధ్యాత్మిక శిక్షణ శాంతి ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పాటు 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని, ఈరోజు ప్రత్యేకమైన రోజని తెలిపారు. జార్ఖండ్, ఉత్తరాఖండ్తో పాటు దేశంలోని అనేక ఇతర రాష్ట్రాలు అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రాల అభివృద్ధి దేశ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నామని వెల్లడించారు. అనంతరం ఛత్తీస్గఢ్లో నూతనంగా నిర్మించిన రాష్ట్ర విధానసభ భవనాన్ని మోదీ ప్రారంభించారు. देश के और भी कई राज्य अपना स्थापना दिवस मना रहे हैं। मैं इन सभी राज्यों के निवासियों को स्थापना दिवस की बहुत बहुत बधाई देता हूं। राज्य के विकास से देश का विकास, इसी मंत्र पर चलते हुए हम भारत को विकसित बनाने के अभियान में जुटे हैं। साथियों, विकसित भारत की इस अहम यात्रा में ब्रह्मा कुमारी जैसी संस्था की बहुत बड़ी भूमिका है। అంతకుముందు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి సంజీవని ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. అక్కడ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమంలో భాగంగా గుండె జబ్బుల నుంచి కోలుకుంటున్న 2500 మంది చిన్నారులతో దిల్ కీ బాత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోదీ పాల్గొని చిన్నారులతో ముచ్చటించారు. శస్త్రచికిత్స ముందు ఎదుర్కొంటున్న కష్టాలు, తర్వాత ఆరోగ్య మెరుగుదలపై చిన్నారులు మోదీతో మాట్లాడారు. డిజిటల్ రంగంలో రాణించాలి అనుకునే వారికి ఆధునిక సాంకేతికతను పరిచయం చేస్తూ హైదరాబాద్లో ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ అట్టహాసంగా ప్రారంభమైంది.
ప్రారంభోత్సవ వేడుకలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, మంత్రి శ్రీధర్ బాబు, ఫిల్మ్ ఫెడరేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ నటుడు తేజ సజ్జా తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో 10 దేశాల నుంచి 30 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. 500 కంటే ఎక్కువ కంపెనీలు, 100 మంది పెట్టుబడిదారులు ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సినిమా, యానిమేషన్, విఎఫ్ఎక్స్ రంగానికి సంబంధించిన సాంకేతికతలు, సమస్యలు, సవాళ్లపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ వినోద, మీడియా కంపెనీలు తమ నైపుణ్యాలను సంబంధించిన వీడియోలపై హైలైట్ చేస్తూ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. హైదరాబాద్లో ప్రారంభమైన ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్ కార్యక్రమంలో సంజయ్ జాజు మాట్లాడుతూ, ఈ ఏడాది మేలో జరిగిన వేవ్స్ సమ్మిట్ ద్వారా భారత్ సాఫ్ట్ పవర్ను ప్రపంచానికి చాటి చెప్పామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాటలను ప్రస్తావిస్తూ దేశంలో ఆరెంజ్ ఎకానమీ ప్రస్థానం మొదలైందని తెలిపారు. భారత్కు వెలుపల 5 కోట్ల మంది ఉన్నారని, వారికి వినోదం అందించే సమయం వచ్చిందని వెల్లడించారు. దక్షిణ భారత్, ముఖ్యంగా హైదరాబాద్ నగరం సినిమా సాంకేతికతలో అసాధారణ ప్రతిభను అందించిందని చెప్పారు. బాహుబలి వంటి సినిమాలు ఉదాహరణగా పేర్కొన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ IICT సృజనాత్మక రంగాల్లో ప్రతిభను పెంపొందిస్తుందని, హైదరాబాద్లో సహా దేశవ్యాప్తంగా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. గోవాలో నవంబర్ 20 నుంచి అంతర్జాతీయ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ IFFI ప్రారంభమవుతుందని సంజయ్ జాజు వెల్లడించారు. Film City to come up in Mumbai in Goregaon Film City. The campus, the first campus of it has already started in Mumbai Padar Road in National Film Development Corporation office, and very soon you are going to have multiple campuses across the country, including in Hyderabad. And IICT, ladies and gentlemen, is going to be doing to this particular segment what IITs did for technology and what IIMs did for management. So the Indian Institute of Creative Technology is one of the important initiatives that's going to shape the media and entertainment journey of our country. We also have the International Film Festival of India. We're in November now, so starting this month on 20th November. It's again an event that's being held for close to about 70 years now, and I'll exhort the film industry and all those connected with various technologies related to film industry. ఇండియా జాయ్ 2025 8వ ఎడిషన్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ఫిల్మ్, యానిమేషన్, గ్రాఫిక్స్ రంగాల్లో అసాధారణ ప్రతిభకు తెలంగాణ రాష్ట్రం నిలయమని తెలిపారు. ఈ రంగాల్లో భారత్ ఇమాజినేషన్ హబ్గా ఉందని చెప్పారు. దేశీయ గేమింగ్ పరిశ్రమ విలువ మొత్తం $3.1 బిలియన్ ఉందని, 2028 నాటికి $6 బిలియన్ చేరుకుంటుందన్నారు. విఎఫ్ఎక్స్ పరిశ్రమలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం 25% వాటా కలిగి ఉందన్నారు. హైదరాబాద్ ముత్యాల నగరం మాత్రమే కాదు, పిక్సెల్స్ నగరం కూడా అని అన్నారు. నిర్మాణంలో ఉన్న ఇమేజ్ టవర్స్ 2026 నాటికి పూర్తవుతుందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా IICC, T-Hub మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు తేజ సజ్జా మాట్లాడుతూ, ఇండియా జాయ్ 2025 కార్యక్రమం యువ సాంకేతిక నిపుణులు తమ రంగాలలో మరింతగా రాణించడానికి ప్రోత్సాహకంగా ఉంటుందని అన్నారు. India's gaming industry, if you have seen it over the past 2 decades, from 24-25, India's gaming industry has reached to 3.1 billion. You know, it is growing at about 20% CAGR, and projection of 6 billion by 2028. The India has about now 568 million gamers, which is supposed to be the world's second, gaming point here. There are about 400 plus studios in this city of Hyderabad. And OTT's content production in Hyderabad has grown to 35% year on year. And if you have seen Hyderabad, earlier known as City of Pearls, now we are all seeing that it is a city of pearls. What do people do? Poetry and also the possibilities. స్వాస్థ నారీ సశక్త పరివార్ కార్యక్రమం
3 వరల్డ్ గిన్నిస్ రికార్డులను గెలుచుకుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రశంసా పత్రాలను అధికారికంగా అందుకున్నట్లు తెలిపింది. రాష్ట్ర స్థాయిలో ఒకే నెలలో హెల్త్ కేర్ ప్లాట్ఫామ్ అత్యధికంగా 3,21,00,000కు పైగా జనాలు రిజిస్టర్ కావడంతో ఈ కార్యక్రమం రికార్డులు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. 20కి పైగా మంత్రిత్వ శాఖలు, విద్యా సంస్థలు, సమాజ సంఘాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. దేశవ్యాప్తంగా 19.7 లక్షలకు పైగా ఆరోగ్య క్యాంపులు నిర్వహించగా 11 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎర్రగడ్డ డివిజన్లో బీజేపీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రచారం నిర్వహించారు. రెహమత్ నగర్లో పాదయాత్రగా ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డితో కలిసి ప్రజలు పలకరించారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్లో 10 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా నియోజకవర్గంలో డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలు అలాగే ఉన్నాయని విమర్శించారు. బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపిస్తే ఈ సమస్యలను పరిష్కరిస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. హైదరాబాద్ మియాపూర్లోని సర్వే నంబర్ 100లో గల భారీ కట్టడాన్ని హైడ్రా కూల్చివేసింది. సర్వే నంబర్ మార్చి అక్రమ నిర్మాణం జరిపారంటూ హైడ్రాకు స్థానికులు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండిఏలో ఫెన్సింగ్ తొలగించి నిర్మాణదారులు అక్రమ నిర్మాణం చేపట్టారు. అక్రమ నిర్మాణాన్ని తొలగించేందుకు హెచ్ఎండిఏ, హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. దీంతో భారీగా పోలీసులు మోహరించి అక్రమ నిర్మాణాన్ని నేలమట్టం చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025. ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా నైతికంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఓటు వేయండి. ఓటు వేయడం మన బాధ్యత. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోండి. గుర్తుంచుకోండి, జూబ్లీహిల్స్ నియోజకవర్గ పోలింగ్ తేదీ నవంబర్ 11, 2025 మంగళవారం. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ. వార్తలకు తిరిగి స్వాగతం. గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలోని బీసీ ఆసుపత్రిలో విషాదం చోటు చేసుకుంది. బీసీ హాస్టల్లో కలుషిత ఆహారం కారణంగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వసతి గృహంలో మొత్తం 125 మంది విద్యార్థులు ఉండగా నిన్న రాత్రి భోజనం తర్వాత 86 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వసతి గృహం సిబ్బంది, పోలీసులు వారిని అంబులెన్స్లో గద్వాల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం దవాఖానాలో 32 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా అస్వస్థతకు గురైన విద్యార్థులను గద్వాల్ గవర్నమెంట్ ఆసుపత్రిలో ఎమ్మెల్యే విజయుడు పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.
ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా కుబీర్ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో సోయా టోకెన్ల పంపిణీలో తోపులాట చోటు చేసుకుంది. టోకెన్ల కోసం భారీ స్థాయిలో రైతులు రావడంతో కొంతసేపు గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. నిర్మల్ జిల్లా తానూర్ కుబీర్ భైంసా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో సోయా టోకెన్ల కోసం రైతులు నిన్న రాత్రి నుంచే బారులు తీరారు. కాగా సోయా విత్తనాల కోసం అధికంగా డిమాండ్ ఉండటంతో అధికారులు సోయా టోకెన్ కౌంటర్లను పెంచాలని రైతులు కోరుతున్నారు. పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఎన్సీసీ ఆధ్వర్యంలో ఏకతా దివస్ సందర్భంగా జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, గ్రామ ప్రజలు ప్రధాన వీధుల్లో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ డాక్టర్ దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ జాతీయ భావం, దేశభక్తి, ఐకమత్యాన్ని విద్యార్థులు, గ్రామ ప్రజల్లో నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో హైదరాబాద్ సహా అనేక సంస్థానాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత్లో విలీనం చేశారని గుర్తు చేశారు. జాతీయ భావాన్ని గ్రామ గ్రామానికి తీసుకెళ్లి దేశాభివృద్ధిని ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం మొట్టమొదటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏకతా దివస్ జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మన పశువైద్య కళాశాల కోరుట్ల ఎన్సీసీ యూనిట్ విద్యార్థులు క్యాడెట్స్ ఈ వేంపేట గ్రామానికి విచ్చేసి ఇక్కడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మండల ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో కలిసి ఈ ఏకతా దివస్ కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ భావాన్ని మరియు దేశభక్తిని, ఐకమత్యాన్ని విద్యార్థుల్లో మరియు గ్రామ ప్రజలందరిలోనూ పెంపొందించే ఉద్దేశంలో భాగంగా ఈరోజు ఈ ఏకతా దివస్ ర్యాలీని ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. आज का जो प्रोग्राम है ये हमारा एक सेकेंडरी प्रोग्राम था. हम आए थे किसी और प्रोग्राम के लिए. तो ये जो हम एकता जो हमारा जो इंडिया जो इतने सारे डाइवर्सिटी के अंदर भी हमने सब एक साथ इतने सारे लैंग्वेजेस, इतने सारे कल्चर, फिर भी हम मिलके जो एक साथ रहते हैं, यही हम डिसमिनेट करने के लिए आए थे सारे पब्लिक के अंदर कि हमें एक होके रहना है. किसी भी फिजूल जो बातें चलते हैं उसमें ना जाके हमें अपना एकता इंडिया को आगे बढ़ाने के लिए हमें इसी मोटो पे चलना है. మోంతా తుఫాను ఖమ్మం జిల్లా రైతులకు నష్టం కలిగించింది. అన్ని మండలాల్లో ఈదురుగాలులు, వర్షాలతో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. 62,400 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. కోత దశలో ఉన్న వరి పొలాలు నేలవాలాయి, నీట మునిగాయి. ఎకరానికి 25,000 రూపాయలకు పైగా నష్టపోయామని మహిళా రైతులు తెలిపారు. ఇప్పుడు ఈ ముంతా తుఫాను వల్ల పొలం అంతా గాలితో నీళ్ళతో కింద వరికిపోయింది సారు. అంతా నీళ్ళు పాలైంది. చేతికి వచ్చిన పంట తీరా కోయటానికే వర్షం వచ్చి అంతా కింద పడింది. మేము బాధపడుతున్నాం. ఎట్లా చేయాలి? కూలోళ్ళు ఎవరు రావటం లేదు. ఏం చేయాలని ఒకటే బాధపడుతున్నాం సారు. మా పొలాలకు వచ్చి సారోళ్ళు వచ్చి చూసి మాకేమైనా ప్రభుత్వం నుంచి ఇవ్వాలి, గవర్నమెంట్ నుంచి. మేము బాగా కష్టాలు ఉన్నాం సారు. ఎకరానికి 25,000 పై చిల్లర ఇస్తేనే మేము రైతులు కోలుకునే పరిస్థితి చాలా వరకు ఉంది సార్. మా డబ్బులు మాకి అని రోజు ఫోన్లు చేస్తుండ్రు సార్. పిల్లలు చదువులకు వెళ్ళక, పిల్లలు ఆడ దూర ప్రయాణంలో పిల్లలు ఉన్నారు సార్. వాళ్ళకి ఫీజులు కట్టలేక, మాకు ఇంట్లో వెళ్ళలేక మేమే అసలు ఏం చేయాలనో తెలియని పరిస్థితిలో ఉన్నాం. మారుతున్న జీవన శైలిలో భాగంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. ఒకవైపు మాంసాహారం పెరుగుతుంటే మరోవైపు పలువురు శాకాహారం, వేగన్ జీవన విధానం వైపు మళ్ళుతున్నారు. నేడు ప్రపంచ వేగన్ దినోత్సవం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం చూద్దాం. వేగన్ జీవన విధానం అంటే జంతు ఉత్పత్తులకు పూర్తిగా దూరంగా ఉండటం.
మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, గుడ్లు, తేనె వంటి అన్ని జంతు మూలాల నుంచి వచ్చే వస్తువులను ఆహారం, దుస్తులు, వినోదం వంటి ఏ విషయంలోనూ ఉపయోగించకపోవడం. ఇది కేవలం ఆహారం మాత్రమే కాకుండా మొత్తం జీవనశైలిని మార్చే సంకల్పం. మొక్కల ఆధారిత ఆహారం, స్థిరమైన జీవనం ద్వారా జంతువుల పట్ల కరుణ, పర్యావరణ పరిరక్షణ, మానవ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వేగన్ లక్ష్యం. 1944లో డొనాల్డ్ వాట్సన్ ది వేగన్ సొసైటీని ఇంగ్లాండ్లో స్థాపించారు. ది వేగన్ సొసైటీ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి 1994లో లూయిస్ వాలిస్ వేగన్ దినోత్సవాన్ని ప్రారంభించారు. నవంబర్ 1న ఈ దినోత్సవాన్ని ఎంచుకోవడానికి కారణం అక్టోబర్ 31న హాలోవిన్, నవంబర్ 2న మెక్సికో డే ఆఫ్ ది డెడ్ మధ్య ఉండటం. ఇది మార్పు, పునరుద్ధరణకు చిహ్నంగా నిలిచింది. 2025లో ఈ దినోత్సవాన్ని సెలబ్రేటింగ్ 80 ఇయర్స్ ఆఫ్ వేగన్ ఇంపాక్ట్ అనే థీమ్తో జరుపుకుంటున్నాం. ప్రపంచ వేగన్ దినోత్సవం జంతు హక్కులు, పర్యావరణ స్థిరత్వం, మానవ ఆరోగ్యం మధ్య అనుసంధాన్ని చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 100కి పైగా దేశాల్లో జరిగే ఈ దినోత్సవం రోజున అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్లు, ప్లాంట్ బేస్డ్ భోజనాలు, స్టాల్స్ ద్వారా మొక్కల ఆధారిత జీవనాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది వేగన్ను శాకాహారం నుంచి మరింత ముందుకు తీసుకెళ్తూ జంతు దుర్వినియోగాన్ని ఆపడానికి ప్రేరేపిస్తుంది. రెస్టారెంట్లు, కమ్యూనిటీలు వేగన్ ఆప్షన్లను పెంచడానికి ఈరోజు ప్రేరణ. వేగన్ జీవన విధానం వల్ల మొదటి లాభం ఆరోగ్యం. కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, గింజలు, ధాన్యాల్లో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, అధిక బరువు, క్యాన్సర్ ప్రమాదాలను తగ్గిస్తాయి. తేలికగా జీర్ణమవుతాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మానసిక శాంతిని ఇస్తాయి. పోషకాల సప్లిమెంట్లు తీసుకుంటే విటమిన్ B12, కాల్షియం వంటివి సమతుల్యం చేయవచ్చు. జంతు పాలనకు భూమి, నీరు, ఇంధనం ఎక్కువగా ఖర్చవుతాయి. ఇది గ్రీన్ హౌస్ వాయువులు, వన్యప్రాణుల నష్టానికి కారణం. వేగన్ ఆహారం తక్కువ కార్బన్ ఫుట్ ప్రింట్తో స్థిరమైనది. ఒక్కో వ్యక్తి వేగన్గా మారితే భూమి ఉష్ణోగ్రత పెరుగుదలను అడ్డుకోవచ్చు. నీటి సంరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడవచ్చు. జంతు సంక్షేమం విషయంలో వేగన్ ప్రమాదం. జంతువులను ఆహారం, దుస్తులు, వినోదం కోసం దుర్వినియోగం చేయకపోవడం ద్వారా హింస ఆపవచ్చు. ఇది కరుణ, జీవ కారుణ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మత గ్రంథాలు కూడా జీవహింస లేని ఆహారాన్ని సిఫారసు చేస్తాయి. వేగన్తో శాంతి, సమతుల్యత సాధ్యమవుతుంది. ప్రపంచ వేగన్ దినోత్సవం కేవలం ఒక రోజు కాదు, జీవన విధాన మార్పు. ఒకరోజు వేగన్గా ఉంటే ఒక జంతువు బతుకుతుంది, మీ ఆరోగ్యం మెరుగవుతుంది, భూమి ఆహ్లాదిస్తుంది. మీ ఆహార ఎంపిక మీ చేతిల్లో, మీ భవిష్యత్తు మీ బాధ్యత. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో భారీ ప్రయోగానికి సిద్ధమైంది. అత్యంత బరువైన పేలోడ్లను అంతరిక్షంలోకి తీసుకెళ్లే LVM-3M5 రాకెట్ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని 2వ ప్రయోగ వేదిక నుంచి రేపు సాయంత్రం ప్రయోగించనుంది. దీని ద్వారా CMS-03 సమాచార ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. తిరుమలలో శ్రీవారిని ఇస్రో చైర్మన్ నారాయణన్ దర్శించుకున్నారు. రేపు ఇస్రో LVM-3 ద్వారా CMS-03 ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నేపథ్యంలో LVM-3M5 ఉపగ్రహ నమూనా పూజలు చేశారు. అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ CMS-03 ఉపగ్రహాన్ని అత్యంత బరువైన LVM-3 ద్వారా ప్రయోగించనున్నట్లు వెల్లడించారు. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ను భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేశామని చెప్పారు. On 2nd November 2025, we have targeted the launch of LVM-3M5 CMS-03 mission. The CMS-03 is a communication satellite which will be placed in the orbit by the LVM-3M5 launch vehicle. This satellite is the heaviest satellite, 4,410 kg, ever lifted by Mark 3 vehicle for placing in the geotransfer orbit. ఢిల్లీలో వాయు కాలుష్యం కొనసాగుతుంది. ఇవాళ ఉదయం ఢిల్లీ NCR ప్రాంతంలోని గాలి నాణ్యత పూర్ కేటగిరీలో నమోదైంది. ఢిల్లీలో ఓవరాల్ AQI లెవెల్స్ 245గా నమోదైంది.
వాజీపూర్లో గాలి నాణ్యత సూచిక 328గా నమోదైంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించిన నేపథ్యంలో నగరంలో రిజిస్టర్ కాని వాహనాలను నిషేధించారు. కేరళ రాష్ట్రం అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా గుర్తింపు దక్కించుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అధికారిక ప్రకటన చేశారు. ఇది కేవలం గణాంకాల విషయం కాదు, మానవీయ విజయం. జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో పినరాయి విజయన్ ప్రకటించారు. అయితే ప్రభుత్వ ప్రకటనను మోసపూరితంగా అభివర్ణిస్తూ ప్రతిపక్షాలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. ప్రముఖ నటుడు ఎంపీ రవికిషన్కు హత్యా బెదిరింపులు వచ్చాయి. తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఎంపీని చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఘటనపై గోరఖ్పూర్లో పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ బెదిరింపులపై ఎంపీ రవికిషన్ స్పందించారు. గుర్తు తెలియని ఓ వ్యక్తి ఫోన్ కాల్లో తనను దుర్భాషలాడడంతో పాటు తన తల్లి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, ప్రజాస్వామ్య బలం, సైద్ధాంతిక సంకల్పంతో వీటిని ఎదుర్కొంటామన్నారు. మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్లో శాంతి, స్థిరత్వం పెంపొందించడంతో భారత్ కీలక పాత్ర పోషించిందని పలు దేశాల రక్షణ మంత్రులు ప్రశంసించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, భారత్ ఆసియాన్ దేశాల మధ్య సంబంధం కేవలం వ్యూహాత్మకమైనది మాత్రమే కాదని, ఉమ్మడి విలువలు, నమ్మకంపై ఆధారపడి ఉందన్నారు. ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ న్యూజిలాండ్, దక్షిణ కొరియా, వియత్నాం దేశాలకు చెందిన మంత్రులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యూజిలాండ్ రక్షణ మంత్రి జూడిత్ కాలిన్స్ను భారతదేశాన్ని సందర్శించాలని రాజ్నాథ్ సింగ్ కోరారు. भारत आसियान और प्लस कंट्रीज के साथ अपने डिफेंस कोऑपरेशन को क्षेत्रीय शांति, स्थिरता और क्षमता विकास में योगदान के रूप में अपना रोल देखता है. हमने विगत वर्षों में कई एक्सपर्ट्स वर्किंग ग्रुप्स में भी भाग लिया है, फील्ड एक्सरसाइजेज की मेजबानी भी की है और साझा ऑपरेशनल स्टैंडर्ड्स को विकसित करने में भी योगदान दिया है. एडीएम प्लस ने भारत की इनिशिएटिव्स को आसियान की स्ट्रेटेजिक आउटलुक के अनुरूप बनाने में मदद की है, जिससे भारत की इंगेजमेंट्स प्रतिस्पर्धा नहीं बल्कि पूरक बनकर उभरी है. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడి ప్రజలపై పాకిస్తాన్ ప్రభుత్వం క్రూర చర్యలను ఐక్యరాజ్య సమితిలో భారత్ తీవ్రంగా ఆక్షేపించింది. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన కాశ్మీర్లో అక్కడి ప్రజల తిరుగుబాటును పాక్ దళాలు అణచివేస్తూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఐక్యరాజ్య సమితి భారత ప్రతినిధి భావికా మంగళానందన్ ఆరోపించారు. పిఓకేలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అనేక మంది అమాయకులను చంపారని విమర్శించారు. పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న కాశ్మీర్లో కొనసాగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలను ఆపాలని డిమాండ్ చేశారు. పిఓకేలో పాకిస్తాన్ సైనిక ఆక్రమణ, అణచివేత, క్రూరత్వం, వనరులను చట్టవిరుద్ధంగా దోపిడీ చేయడంపై అక్కడి జనాభా బహిరంగ తిరుగుబాటు చేస్తున్నారని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో వెల్లడించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రాల అభివృద్ధే దేశ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తున్నామని వెల్లడి. దిల్ కీ బాత్ కార్యక్రమంలో చిన్నారులతో ముచ్చటించిన మోదీ. కౌలాలంపూర్లో ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశం.
ఇండో పసిఫిక్లో శాంతి స్థిరత్వాన్ని నెలకొల్పడంలో భారత్దే కీలక పాత్ర అని రక్షణ మంత్రుల ప్రశంస. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ముమ్మరం చేసిన బీజేపీ. ఎర్రగడ్డ, రెహమత్ నగర్లో కిషన్ రెడ్డి పాదయాత్ర. బీఆర్ఎస్ కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి జరగలేదన్న కేంద్ర మంత్రి. హైదరాబాద్లో అట్టహాసంగా ప్రారంభమైన ఇండియా జాయ్ 2025. మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్న సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు. వేవ్ సమిట్ ద్వారా భారత్ సాఫ్ట్ పవర్ను ప్రపంచానికి చాటి చెప్పామని వెల్లడి. రేపు CMS-03 ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో. భారత నౌకాదళం కోసం ప్రత్యేకంగా శాటిలైట్ను రూపకల్పన చేశామన్న చైర్మన్ నారాయణన్. సిడ్నీ ఆసుపత్రి నుంచి శ్రేయస్ అయ్యర్ డిశ్చార్జ్. మెడికల్గా ఫిట్ అయిన తర్వాత భారత్ తిరిగొస్తాడని BCCI ప్రకటన. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.